ప్రభు పేరిట మీ అందరికీ షాలోమ్. ఈరోజు దేవుని వాగ్దానం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. సహోదరి సహోదరులారా, మన ప్రభువు మనతో కూడా సదాకాలము జీవిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్లో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మన ప్రభు చెప్పాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అతీతుడు. అందుకే ఆయన సదాకాలము యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉంటానని వాగ్దానము చేశాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానని వాగ్దానము చేసిన ప్రభు ఈ నూతన దినములో మిమ్మల్ని ఆశీర్వదించి మహిమతో నడిపించబోతా ఉన్నాడు. విశ్వాసం అనున్నది బంధాలు నిలిచియుండుటకు ముఖ్యమైన కారణం. ఒక వ్యక్తి పట్ల నమ్మకం పోయినట్లయితే అది పునరుద్ధరించడానికి చాలా కష్టం. నమ్మకం అనున్నది అవసరమైన సమయములలో మనకు సహాయపడుట మరియు మన పట్ల జాగ్రత్త వహించుట ద్వారా కలుగుతుంది. కానీ అది మానవ స్వభావం మాత్రమే. ఏదేమైనా యేసు ప్రభు మీతో నిత్యము ఉంటానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఆయన మిమ్మును ఎన్నటికీ విడిచిపెట్టడు, ఎడబాయడు. దీనిని మీరు నమ్ముతున్నారా? ప్రియులారా, ఒకనాడు ఒక చిన్నపిల్లవాడు మరియు తన తండ్రి ఇద్దరు కలిసి అడవిలో నడిచి వెళ్తున్నారు. వారు చీకటి నిండిన ఒక సొరంగ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చెను. మరొక స్థలమునకు వెళ్ళవలననగా దీనిని దాటవలసి ఉన్నది. అయితే ఆ పిల్లవాడు చాలా భయముతో నిండికొనిన వాడై ఉండెను. ఎందుకంటే ఆ సొరంగ మార్గము కారు చీకటితో అలుముకొని ఉండెను. కనుకనే ఆ పిల్లవాడు తన తండ్రి యొక్క చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. అందుకు కారణమేమనగా తన తండ్రి పట్ల అతనికి కలిగి ఉన్న నమ్మకము మాత్రమే ఆ పిల్లవానిని కారు చీకటిలో కూడా నడిపించుచున్నది. తన తండ్రి కారు అడవిలో ఉన్న సొరంగ మార్గం నుండి జాగ్రత్తగా సురక్షితముగా తనను బయటకు తీసుకొని వెళ్ళునని ఆ పిల్లవాని యొక్క దృఢమైన నమ్మకం. సహోదరి సహోదరులారా, మన పరలోకపు తండ్రి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయన మీ స్నేహితుని కన్నా ఎక్కువగా మిమ్మును ప్రేమించి మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మీతో కూడా ఉంటాడో మీ చుట్టూ అలుముకొని ఉన్న చీకటిని చూచి మీరు భయపడనవసరం లేదు. కానీ మీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అన్న వచనము ప్రకారం మీరు ఆయన యందు నమ్మిక మాత్రము ఉంచండి. ఆయన మిమ్మును మంచి మార్గములో నడిపిస్తాడు. ప్రియులారా, రైలు బండి ఒక చీకటి సొరంగ మార్గములో వెళ్ళుచున్నప్పుడు మీరు దానిలో కూర్చొని ఉంటే ఆ రైలును నడిపే వ్యక్తి మీద మీ నమ్మకాన్ని ఉంచుతారు కదా. అలాగుననే మీ జీవిత పయనములో సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఆధారపడండి, నమ్మకముంచండి. మీరు ఎన్నటికీ సిగ్గుపడరు. ఈ ప్రపంచమే మిమ్మును విడిచినా ఆయన మిమ్మును విడిచిపెట్టకుండా మీ చేయి పట్టుకొని ఉన్నత స్థాయికి ఎక్కిస్తాడు. ఆయన మిమ్మును విడువడు, మరువడు. ధైర్యముగా ప్రభువులో జీవించండి. అయినను ఆయన మీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన మిమ్మును కాపాడుతాడు. ఆయన మీకు ముందుగా వెళ్ళుచు మీ అవసరతలన్నీ తీరుస్తాడు. నిశ్చయముగా దేవుడు మీ జీవిత పయనమును సరళము చేసి ఈ యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటూ మిమ్మును ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. కృపాక్షేమములను కలుగజేసే మా పరలోకపు పరమతండ్రి, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నీ యొద్దకు వచ్చుచున్నాము. మా వ్యక్తిగత జీవితములలో ఒంటరి వారమై తోడులేని వారలముగా ఉన్న మాకు నీవు సదాకాలం మాలో ఉండుమని కోరుచున్నాము. అనేక శోధనల ద్వారా మేము విరిగి నలిగిన హృదయముతో జీవించుచున్నాము. అనేక సమస్యలతో
సతమతమవుచున్నాము. ప్రభువా, నీవు మాకు తోడుగా ఉండి నీ ప్రేమ ద్వారా మాకు అద్భుతములను జరిగించుము. మమ్మును నీ పాద సన్నిధికి సమర్పించుకొనుచున్నాము. మా శ్రమలలోనూ వ్యాధులలోనూ మా ఇబ్బందులలోనూ మాకు తోడుగా ఉండి మమ్మును విడిపించి రక్షించుము. తోడు సంరక్షణ లేని మా జీవితాలను యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడవు. ఆ విధంగా మాకు తోడుగా మాతో ఉండి మమ్మును నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.